హాయ్ ఫ్రెండ్స్, సంతోషం నీ సొంతం. ఒక అడవిలో కాకి చాలా ఆనందంగా జీవించేది. ఒకరోజు హంసను చూసింది. అబ్బా, హంస ఎంత తెల్లగా ఆనందంగా ఉందో, నేనెంత నల్లగా ఉన్నాను. అందరికంటే హంసే ఆనందమైనది అనుకుంది. అదే విషయం హంసని అడిగింది. అందుకు హంస ఇలా అంది. నిజానికి నేనే చాలా సంతోషంగా ఉండే పక్షిని అనుకునేదాన్ని. కానీ ఒకరోజు చిలకను చూశాక దానికి 2 రంగులున్నాయి. నాకు ఒకటే రంగు. కాబట్టి చిలకే ఆనందమైన పక్షి అయి ఉండాలి అంది. ఇప్పుడు కాకి చిలక దగ్గరికి వెళ్లి ఇదే విషయం అడిగింది. అందుకు చిలక, నెమలను చూసే వరకు నేను చాలా ఆనందంగా ఉండేదాన్ని. నాకు 2 రంగులున్నాయి. నెమలికి ఒళ్ళంతా రంగులే అంది దిగులుగా. కాకి నెమలిని జూ పార్కులో కలవటానికెళ్ళింది. అక్కడ నెమలను చూసేందుకు వందలాది మంది ఉన్నారు. వారు వెళ్ళిన తర్వాత కాకి నెమలి వద్దకు వెళ్లి, "నువ్వెంతో అందంగా ఉంటావు. నిన్ను చూడడానికి వందలాది మంది వస్తున్నారు. ఈ భూమి మీద నీ అంత సంతోషంగా ఉండే పక్షి మరొకటి లేదు" అంది. అందుకు నెమలి ఇలా అంది. "ఈ ప్రపంచంలో నా అంత అందమైన పక్షి లేదు అనుకునేదాన్ని. కానీ నా అందం వల్లనే నేనిక్కడ బందీ అయ్యాను. ఈ జూలో బందీగా లేని పక్షి ఒక్కటే. అది నువ్వే. నేనే నీలా ఉంటే ఎక్కడ పడితే అక్కడ హాయిగా తిరిగేదాన్ని." సరిగ్గా మన సమస్య కూడా అదే. ఇతరులతో అనవసరంగా పోల్చుకొని బాధపడుతుంటాం. ఈ ప్రపంచంలో నువ్వు నువ్వే. అందుకే ఎవరితో పోల్చుకోకు.